నెల్లూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, భద్రతా లక్ష్యంగా ఎస్పీ అజిత వెజెండ్ల ఆదేశాలతో దుర్గమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిఖీలు చేపట్టారు. ప్రగతి నగర్ బి బ్లాక్ లో సోదాలు చేశారు. సిఐ ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో కూడిన బృందం 200 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. సరైన పత్రాలు లేని 21 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మహిళలు, బాలల రక్షణ చట్టాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. నెల్లూరు పట్టణంలోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారు అజిత వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు పట్టణంలోని ప్రగతి నగర్ ఏ బ్లాక్లో కార్డనర్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డనర్ సెర్చ్లో సుమారు 70 మంది పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ కార్డనర్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గాంజాయి, ఈవ్ టీజింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఈ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఈ కార్డనర్ సెర్చ్లో భాగంగా తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో ఈ ప్రాంతంలో సుమారు 3 రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతంగా దర్గమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించబడింది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వారి గురించి ఏదైనా సమాచారం ఉంటే మాకు ఈ సందర్భంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మా పోలీసులు నిరంతర నిఘా ఈ ప్రాంతం మీద ఉంటుంది. రౌడీ షీటర్స్ని రెగ్యులర్గా తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ పిలిపించి ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించబడిన ఈ ప్రాంతాన్ని ప్రశాంతమైన వాతావరణం కల్పించాలంటే ప్రజలు కూడా భాగస్వాములై ఈ పోలీసులకు సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.